అంటే మీరు ఎమ్మెల్యేగా నల్గొండ జిల్లా గ్రూప్ పాలిటిక్స్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్గమా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గమా, లేదంటే మీకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గమా, ఎవరు వర్గంగా కొనసాగుతున్నారు? ఏ వర్గానికి మీ మద్దతు ఉంటుంది? మాదందరిది కాంగ్రెస్ వర్గం, మా అందరిది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వర్గం, రాహుల్ గాంధీ వర్గం. మా దాంట్లో వర్గాలు కానీ వర్గ విభేదాలు కానీ లేవు. ఇది ప్రజాస్వామికమైనటువంటి స్వభావం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎవరి అభిప్రాయాలైనా వాళ్ళు వ్యక్తపరచుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ఉన్నటువంటి క్రమంలోనే మాట్లాడే స్వేచ్ఛ, చెప్పే స్వేచ్ఛ, ఎవరి మీదనైనా ఎవరికి కంప్లైంట్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఈ పార్టీలో ఉంటుంది. అంటే ఈ పార్టీలోనే మంత్రులుగా ఒక నియోజకవర్గాన్ని దాటి ఇంకో నియోజకవర్గానికి పోలేరు, గిరిగీసుకొని పనిచేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పేసి జగదీష్ రెడ్డి మీ పార్టీ ప్రత్యర్థి, అంటే మీ ప్రత్యర్థి, నథింగ్, ఆయనను పట్టించుకొని ఆయన ఆలోచనలని ఆయన ఆరోపణలు పట్టించుకునే స్థితిలోనే మేము లేము. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, మా మంత్రి గారు నెకరకల్కి వచ్చిండు, భువనగిరికి వచ్చిండు, ఆలేరుకి వచ్చిండు. ఆ తర్వాత రేపు మిర్యాలగూడెం పోతుండ్రు, ఇద్దరు మంత్రులు కలిసేసి మిర్యాలగూడెం పర్యటనకు వెళ్తారు. కాబట్టి ఇంకా వాళ్ళు కాంగ్రెస్ గట్లుంటే బాగుంటుంది, కాంగ్రెస్ గట్ల అయితే బాగుంటుంది అని చెప్పేసి గోతికాడి నక్కల్లాగా ఎదురు చూస్తారు తప్ప అట్లాంటి పరిస్థితి లేదు. యూనిటీగా, ఐక్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో పనిచేస్తారు, అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్లో పనిచేస్తారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారితో పాటు మా వెంకరెడ్డి సార్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కావచ్చు, మా బట్టెన్న కావచ్చు, ఇంకా చాలామంది మాకు కూడా అవకాశం కావాలని కోరుకోరు. అవకాశం పార్టీ ఒకరికి ఇచ్చింది, వీళ్ళకు వేరు వేరు అవకాశాలు ఇచ్చింది. అందరూ జాయింట్గా, యూనిటీగా ఒక టీం వర్క్గా పనిచేస్తారు. అంటే కోరుకునే స్వేచ్ఛ, అడిగే హక్కు, అడిగేటువంటి ఒక స్వేచ్ఛ ఈ పార్టీలో ఉంది. బీఆర్ఎస్లో అడగగలుగుతామా? బీఆర్ఎస్లో ఆ చైర్ వైపు చూడగలుగుతామా? గదే ప్రజాస్వామ్యం అండి. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికల్లా ఆ పరిస్థితి ఉండదు, దేశవ్యాప్తంగా కూటమి విడిపోయింది. ఇక్కడ తెలంగాణ హక్కులు, నిధులు, నియామకాలకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కీలకంగా పనిచేస్తుందని చెప్పేసి ఆ రెండు పార్టీలు కూడా, అంటే బీజేపీ చెప్తుంది, ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది అని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం ఇస్తేనే తెలంగాణని ఒక గాడిలో పెడుతుంది, ఒక సక్రమమైన మార్గంలో నడుపుద్ది అనేటువంటిది నమ్మి విశ్వసించి మొన్న ఓట్లు వేసారు. తెలంగాణకు ద్రోహం చేసింది కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్. కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ద్రోహం చేసినాయి. కాబట్టి ఈ రెండు పార్టీలు నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. రేపు రానున్నటువంటి పార్లమెంటు సీట్లలో 10కి పైచిలకు 14, 15 వచ్చినా నీకు ఆశ్చర్యం లేదు. మీరు చూడండి, నీకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 1, 2కు పరిమితమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప వాళ్ళు ఏదో అద్భుతాలు సృష్టించి అద్భుతాలు చేసేటువంటి పరిస్థితి అంతకంతకు ఎంతకు లేదు. వాళ్ళ కళలన్నీ పగటి కళలుగానే మిగిలిపోతాయి. రైట్. చివరిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మేయర్తో గెలిచినటువంటి మీరు నగరికల్ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ మొదలైంది? నా నియోజకవర్గానికి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య నీటి సమస్య. పిల్లాయపల్లి, ధర్మారెడ్డి, రాచకాలువ, పునాదిగాని కాలువలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆసిఫ్ నగర్ కాలువ, దాంతోపాటు ఐట్ పంప్ల లిఫ్ట్. నిన్ననే మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రివ్యూ మీటింగ్ కూడా అయింది. ఐట్ పంప్ల లిఫ్ట్ ఒక 2 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి ల్యాండ్ యాక్విజిషన్ సమస్య ఉన్నది, దాన్ని క్లియర్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ధర్మారెడ్డి, పిల్లాయపల్లి, రాచకాలువ, ఆసిఫ్ నగర్ కాలువ దీని మీద ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి, ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పని ఆగింది, ఇంకా నీకు ఏం కావాలనేటువంటిది లోకల్లో పోయి లోకల్ అధికారులతో రివ్యూ చేసుకొని ఒక లెటర్ ఫామ్ చేసుకొని లెటరు 1 by 1 ఎక్కడ ఏంది ఏడ మనం ఏం చేయాలనేటువంటిది ఒక లెటర్ రాతపూర్వకంగా తీసుకొచ్చేసి నాకు ఇవ్వండి, ఇమ్మీడియట్లీ దాన్ని నేను చేపించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు నాకు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు ఇంకా ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటిది గతంలో మేము రివ్యూ చేసినప్పుడు కూడా చెప్పినాం.
దాని మీద కూడా మళ్ళొక్కసారి లోతుగా చూసేసి దాన్ని పరిశీలించేసి దీన్ని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగరు, ప్లస్ పాత రాచకాలువ, ఐటిపాముల లిఫ్ట్, దీనికి తోడుగా ఇంకా ఆ నియోజకవర్గానికి ఏం సోర్సెస్ ఉన్నాయి, ఏ సోర్సెస్ ద్వారా రైతాంగానికి మనకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉందో చెప్పండి, నా పీరియడ్లో తప్పకుండా నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే మేము వేగంగా, స్పీడ్గా, తొందరగా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకొని నా నియోజకవర్గ ప్రజలకు నీళ్ళు ఇవ్వటమే ఏకైక మార్గం. దానికి తోడు అక్కడ డిగ్రీ కాలేజ్ ఒకటి, రేపు ప్రభుత్వము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇస్తున్నటువంటి స్కూల్స్ కూడా ఇమీడియట్లీ నగరికల్ హెడ్ క్వార్టర్కు ఒక స్కూల్ని కూడా తీసుకొచ్చుకునేటువంటి అవసరం కూడా ఉంది. అంటే మేము ఇమీడియట్లీ ఒక స్కూలు, ఒక డిగ్రీ కాలేజీ, దాంతోపాటు మాకు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ లేదు, డిఈ ఆఫీస్ లేదు, ఏఈ ఆఫీస్ లేదు, ఎంఈఓ ఆఫీస్ లేదు, ఏ ఎంఆర్సీ బిల్డింగ్, ఏ బిల్డింగ్ లేకుండా గత ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వ బిల్డింగులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసిర్రు. తిరిగి ఈ ప్రభుత్వ బిల్డింగ్స్ని మొత్తం కూడా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకున్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. దానితో పాటు నెకరకల్లు టౌన్, మున్సిపాలిటీ టౌన్, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ డెవలప్మెంట్ పేరుతో దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ డెవలప్మెంట్లో కూడా ప్రజలు ఈసడించుకొని, ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతుల్లో ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో రింగ్ బండ్ ఇవన్నీ ఉన్నాయి. దీని మీద ఆల్ పార్టీస్తోని, వ్యాపార వర్గాలతో ఒక అఖిలపక్షాన్ని కూడా మేము ఫామ్ చేసి అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళందరూ కూడా దాని మీద అనేక సూచనలు సలహాలు చేసినాం. త్వరలో అవి కూడా సరిచేసి సవరించేసి ఒక సక్రమమైనటువంటి మార్గంలో, ఒక పద్ధతిగా, ఒక విజన్తో ఆ టౌన్ కూడా డెవలప్ చేసుకునేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ మూడు నా ముందు